బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్లోని నక్లెస్ రోడ్ జలవిహార్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వార్ రూమ్ ఇన్ఛార్జీలతో సమావేశం జరుగుతుంది. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టోను ఇంటికి తీసుకెళ్లే అంశంపై మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్లోని నక్లెస్ రోడ్ జలవిహార్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీలు, వార్ రూమ్ ఇన్ఛార్జీలతో సమావేశం జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? కొద్దిసేపటి క్రితమే నెక్లెస్ రోడ్లో జలవిహార్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల సమావేశం ప్రారంభమైంది. కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఈ సమావేశానికి లీడ్ తీసుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జీలు, అదేవిధంగా మనకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మరోవైపు చూసుకుంటే కనుక అభ్యర్థులు, వార్ రూమ్ ఇన్ఛార్జీలతో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ప్రధానంగా ఒకే అంశం ప్రధానంగా ఇక్కడ ఎజెండాగా కనిపిస్తుంది. ఏదైతే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గెలుపుకున్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇప్పుడు త్రిముఖ పోటీ తప్పదనేలాగా ఉంది. అయితే త్రిముఖ పోటీలో ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ద్విముఖ పోటీ ప్రధానంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. టికెట్ రాని వాళ్ళు కావచ్చు, ఆశావాహులందరూ కూడా ఎవరైతే నిరాశకు గురయ్యారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్తున్న క్రమం, వలసలు పెరుగుతున్నాయి. సో మరోవైపు చూసుకుంటే కనుక ఇటు ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏవైతే కొన్ని తప్పిదాలు చేసిందో వాటి మీద కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలి, అదేవిధంగా గెలుపుకు కావాల్సిన అవకాశాలు ఏమున్నాయన్న అంశాలన్నిటి మీద కూడా కేటీఆర్, హరీష్ రావు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో చూసాము, ఏదైతే కేసీఆర్ అధ్యక్షన ఒక సమావేశం జరిగింది తెలంగాణ భవన్లో. అక్కడ జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి, అదేవిధంగా బీ ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేశారు. అందులో కొనసాగింపులో భాగంగానే ప్రధానంగా ఇప్పుడు అభ్యర్థులను కాకుండా, ఎందుకంటే అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిన పరిస్థితి ఉంది. సో వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళతో మళ్ళీ ఈ ఇంటరాక్షన్ అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కేటాయించారో, అదేవిధంగా వార్ రూమ్ ఇన్ఛార్జీలు ప్రధానంగా చూసేది ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని, అదే ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఏ విధమైన వ్యూహరచన చేస్తున్నాయి, వాటిని తిప్పికొట్టే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రతి వ్యూహం ఏ విధంగా ఉండాలనేది వార్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, వార్ రూమ్ ఇన్ఛార్జీలు అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్లకు ఉన్న అవగాహన మేరకు వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే అభ్యర్థులతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా పూర్తి బాధ్యత ఉంది. అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఉంది. కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలను పిలిపించి వారితో నేరుగా ఏమేం చేయాలన్న వాటి మీద దిశానిర్దేశం ఇస్తున్నారు. అదేవిధంగా వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓటర్లను ఏ విధంగా ఇప్పుడు బూత్లోకి తీసుకురావాలి, ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి అన్న దాని మీద కూడా వాళ్ళకి నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రెండు దఫాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తద్వారా ఏ వర్గాలైతే పూర్తి స్థాయిలో దీన్ని లబ్ధి పొందే ఆ ప్రభుత్వ పథకాలను వారందరినీ కూడా ఓట్లు వేసే విధంగా, బీఆర్ఎస్కి ఓట్లు వేసే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వారితో ఏ విధంగా ఇంటరాక్షన్ కావాలన్న అంశాలన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ
ఏదైతే 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తుందో ఆ 6 గ్యారెంటీలను తిప్పికొట్టే విధంగా ఎట్లా ఉండాలి వ్యూహం, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఎట్లా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అదేవిధంగా తీసుకువెళ్ళిన పథకాలు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా, అంటే గతంలో మేము చేశాము, మా మీద విశ్వాసం ఉంచండి, ప్రభుత్వం హ్యాట్రిక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే చేస్తాము, అందుకు ప్రజలు విశ్వసించాలి అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కూడా ఈ సమావేశం ఉండబోతుంది. దాదాపు లంచ్ వరకు కూడా ఈ సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు. ఇక్కడ దిశానిర్దేశం చేసిన తర్వాత వీళ్ళు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళకి అప్పగించిన బాధ్యతలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత వారి మీద పెట్టబోతున్నారు. వెన్నెల, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా కొంతమంది నేతలకి బీఫామ్లు ఇవ్వకపోవడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎవరికైతే బీఫామ్లు ఇవ్వలేదో అభ్యర్థుల మార్పుపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటారా? మోస్ట్లీ ఆ అంశం వచ్చే అవకాశం ఉంది, కానీ పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఫామ్స్ విషయంలో రోజుకి ఎంతో కొంతమందికి ఇస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా మనకున్న సమాచారం ప్రకారం 105, 106 వరకు కూడా బీఫామ్స్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, లేకపోతే ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేయకుండా ఎవరైతే అభ్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా బీఫామ్స్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా పదే చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా 4 నియోజకవర్గాలు ఏవైతే ప్రకటించారో ఆ 4 నియోజకవర్గాల నుంచి కూడా ఆ పేర్లు ఎవరు ఉండబోతున్నది కూడా వాటి వివరాలు కూడా రావాల్సి ఉంది. ఇవి వస్తే కానీ మార్పులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది కూడా చూడాలి. ఎందుకంటే మొన్న అబ్రహం విషయంలో జరిగింది అదే, తన సీట్ని మార్చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్కి ఎవరైతే అనుచరులు ఎవరైతే ఉన్నారో, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా అబ్రహం కేటీఆర్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తే ఆయన కేటీఆర్ కలవకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వలసల మీదనే కాస్త అధికార పార్టీ కొద్దిగా ఆత్మరక్షణలో పడిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వలసలు అనేవి ప్రజల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వలసల వల్ల ఓటర్లు కూడా, పార్టీకి సంబంధించిన కింది స్థాయి నేతలు కూడా ఆయా పార్టీల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. తద్వారా ఓటుకు గండి పడవచ్చు అనే ఒక భయం అయితే పార్టీకి పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అలాంటివి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే బాధ్యత ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద అప్పగించడం జరిగింది. ఏ నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, వెళ్లకుండా కట్టడి చేయండి. వాళ్ళకి అసంతృప్తికి కారణాలు ఏంటో తెలుసుకోండి, వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారికి భరోసా కల్పించండి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో వాళ్ళకి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. వెనెల. శ్రీనివాస్, థ్యాంక్ యూ.